Hey guys, welcome to RK tutorial. So guys, ఈ రోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్స్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ నెంబర్ 2 అయితే ఈ రోజు వీడియోలో చూద్దామండి. చాలామంది ఫస్ట్ వీడియోకి చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది అని చెప్పేసి, మెటీరియల్ కూడా చాలా బాగుందని అన్నారండి. సో ఈ మెటీరియల్ వచ్చేసి RRR పబ్లికేషన్ వారిదండి. సో చాలా బాగుంది మెటీరియల్ కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి, మీకైతే లభిస్తుందండి. చాలా డెప్త్గా ఉంది, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో అప్ టు డేటెడ్గా ఉందండి. ఓకే, మరి ముందు ఫస్ట్ టాపిక్ 1లో మనము పాలసీస్ గురించి చూసామండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యమైన పాలసీలు. ఈరోజు మరి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క టెక్నాలజీ మిషన్స్ ఓకే చూద్దాం. మరి దీన్ని చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది చూసిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 మరి స్పెషల్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ న్యూ సిలబస్ ప్రకారము తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి, మీ ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ 2 కోచింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో గైస్, మెయిన్ కోర్స్తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కేవలం 249 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే అందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నాము, ఒకసారి చూడండి దాన్ని కూడా. ఓకే, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక కంటెంట్లోకి వచ్చినట్లయితే అసలు మిషన్ అంటే ఏంటి అండి. ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే, మిషన్ అంటే ఏంటి? ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పరిమిత కాలంలో సాధించడాన్నే మిషన్ అంటాము. ఓకేనా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పరిమిత స్థాయిలో సాధించడాన్ని మిషన్. సో ఏంటండి, మనకు గ్రూప్ 2 అనేది మన లక్ష్యం అండి. ఓకేనా, దానికి ఇచ్చినటువంటి టైం ఎంతండి? ఎగ్జాక్ట్లీ 100 days మనకి ప్రజెంట్ ఉంది. జూన్ లేదా జూలైలో అని చెప్పేసి మనకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు కదా, అంటే చాలా తక్కువ టైం ఉంది. అంటే మన లక్ష్యాన్ని ఆల్రెడీ నిర్దేశించుకున్నాం, దాని కాల పరిమితి కూడా నిర్దేశించుకున్నాం, దాన్ని టార్గెటెడ్గా చదివి సాధించడమే మిషన్ని కంప్లీట్ చేయడము. సింపుల్గా అర్థమైంది కదా. లేదా నిర్దిష్ట కాల పరిమితిలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఒక సమస్యకు గరిష్ట స్థాయిలో పరిష్కారాన్ని చూపడమే మిషన్. ఒక ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లాన్ని పరిష్కరించడానికి ఒకే సొల్యూషన్ కాకుండా మల్టిపుల్ సొల్యూషన్స్. ఓకేనా, ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఒక 3-4 సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ది బెస్ట్ మనము సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. దాన్ని మనము మిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో సమస్యల పరిష్కారానికి శాస్త్ర సాంకేతిక రంగాలను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. అధిక జనాభా ఉన్న భారత్ లాంటి దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర ఉత్పత్తి రంగాల్లో భారీ లక్ష్యాలను సాధించడం కష్టమని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు భావించడం అయితే చూడవచ్చు. అంటే మన దేశం చాలా పెద్దదండి జనాభా పరంగా కదా. మరి ఇంత పెద్ద దేశంలో వ్యవసాయము, పరిశ్రమలు, ఇతర ఉత్పత్తి రంగాలలో లక్ష్యాలను నిర్ణయించుకొని, అంటే మిషన్స్ని ఇచ్చేసి వాటిని కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టతరమైనదని అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు తెలిపారు. మరి అందుకే వివిధ రంగాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధించడానికి అనుకున్న లక్ష్యాలను పరిమిత కాలంలో సాధించడానికి టెక్నాలజీ మిషన్లు ప్రారంభించడం జరిగిందండి. అంటే ఇంత పెద్ద దేశంలో మనకున్నటువంటి వనరులతో, ఇంత పెద్ద జనాభా గల దేశంలో అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టతరము. అందుకే దీన్ని ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలండి? టెక్నాలజీ మిషన్లను ప్రారంభించాలి అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి దీనిని అప్పటి ప్రధాని శాస్త్ర సాంకేతిక సలహాదారైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రిటోడా ప్రముఖ పాత్ర పోషించి రాజీవ్ ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో ఒక విశేషమైన కృషి చేయడం అయితే చెప్పుకోవచ్చు. చాలామంది అంటుంటారండి 1991 మరి నూతన ఆర్థిక సంస్కరణలు పివి గారు తీసుకొచ్చారు అనుకుంటాం. కరెక్టే, ఎందుకంటే అప్పుడు ప్రధానిగా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. కానీ అంతకు ముందే రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో వాటికి బీజాలు పడ్డాయండి.
ఓకేనా, అర్థమైంది కదా. సో ఆ బీజాలు పడ్డ తర్వాత మరి వారు స్వర్గస్థులైన తర్వాత అంటే చనిపోయిన తర్వాత పివి గారు ప్రధాని అవ్వడంతో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. మరి టెక్నాలజీ మిషన్స్లో మనము ఈరోజు ఏమేమి డిస్కస్ చేద్దామంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్ చూద్దాం, ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ 1985 చూద్దాం, పప్పు ధాన్యాల టెక్నాలజీ మిషన్ 1992 చూద్దాం, పాల ఉత్పత్తి టెక్నాలజీ మిషన్ 1988 చూద్దాం, త్రాగునీటి టెక్నాలజీ మిషన్ 1986 చూద్దాం, నూనె గింజల టెక్నాలజీ మిషన్ 1986 అయితే చూద్దామండి. 1 by 1 అయితే మనము చూసుకుంటూ వెళ్దామండి. మరి కమ్యూనికేషన్ టెక్నాలజీ మిషన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది కదండి, కమ్యూనికేషన్ డిజిటల్ రంగంలో అభివృద్ధి. సింపుల్గా చెప్పాలంటే చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాధాన్యతను కలిగి ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ మిషన్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, మరి కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక సలహాదారు అయిన శ్యామ్ ప్రిటోడా విశేషమైన సేవలు అందించడము జరిగింది. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి? ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఓకే బాగానే ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో ఆయన సాంకేతిక సలహాదారు అయినటువంటి శ్యామ్ ప్రిటోడా గారి యొక్క సేవలు అంటే వారి యొక్క నైపుణ్యాలన్నీ కూడా ఉపయోగించి దీన్ని రూపొందించడం అయితే జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటో మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఇది ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక సలహాదారుడైనటువంటి శ్యామ్ ప్రిటోడా గారు ప్రత్యేక శ్రద్ధ వహించిన మిషన్. 500 నగరాల్లో టెలిగ్రామ్ సేవలను మెరుగుపరచడం. ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుంచుకోవాలి. 500 నగరాల్లో ఏంటండి, టెలిగ్రామ్ సేవలను మెరుగుపరచడం. పేరులోనే ఉంది కదండి, కమ్యూనికేషన్ని డెవలప్ చేయడము, సింపుల్. మరి దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లను అధికంగా ఉపయోగించడం. 2007 నాటికి దేశంలో టెలిఫోన్ల సంఖ్యను 260 మిలియన్లకు పెంచడము ముఖ్య లక్ష్యాలుగా పెట్టుకున్నారండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 3 గుర్తుంచుకోవాలి. 500 నగరాల్లో టెలిగ్రామ్ సేవలు, దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేయడం. 2007 నాటికి ఏంటండి, దేశంలో టెలిఫోన్ల సంఖ్యను 260 మిలియన్లకు పెంచడము మరి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారండి. మరి టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయబడిన తర్వాత దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఎప్పుడైతే ఈ యొక్క టెక్నాలజీ మిషన్ ఇంప్లిమెంట్ చేయడంతో అనుకున్నట్లుగానే టెలిగ్రామ్ సేవలు గణనీయంగా మెరుగుపరచబడ్డాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నేటి వరకు 35,000కు పైగా ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2007 సంవత్సరం నాటికి టెలిడెన్సిటీ అనగా ప్రతి 100 మందిలో టెలిఫోన్లను కలిగి ఉన్న వారి సంఖ్య 16.3 కూడా చేరింది. అంటే అనుకున్నట్లుగా అయితే ఏవైతే లక్ష్యాలుగా అనుకున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసి ఆ లక్ష్యాలను కూడా సాధించడం అయితే జరిగింది ఈ యొక్క మొదటి మిషన్లో. మరి 2011 డిసెంబర్ నాటికి భారతదేశంలోని మొత్తం టెలిఫోన్లు, సెల్ఫోన్ వినియోగదారుల సంఖ్య 926.5 మిలియన్లకు పెరిగి సెల్ ఫోన్లు నెట్వర్క్ విభాగంలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానం ఆక్రమించిందండి. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది మొదటిది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇమ్యునైజేషన్ టీకా మందుల టెక్నాలజీ మిషన్ అండి. ఇంపార్టెంట్, టీకా మందుల టెక్నాలజీ మిషన్. ఇదే విధంగా లక్ష్యాలను సాధించిందని చూద్దాం. భారతదేశంలో వైద్య సదుపాయాల లేమితో దేశ జనాభా తరచూ అనేక రకాల వ్యాధులకు గురి కావడము, మరణాలకు సంభవిస్తూనే ఉండేదండి. సో డ్యూ టు ఏంటి, ముఖ్యంగా భారతదేశంలో వైద్య సదుపాయాల కొరత. ఎందుకండి కొరత అంటే, సో ఆర్థికంగా మన దేశం అనేది ఏమంత డెవలప్డ్ కంట్రీ కాదు. నెక్స్ట్ జనాభా కూడా చాలా ఎక్కువ. సో ఇది మెయిన్ రీజన్. మరి ఈ మరణాలతో శిశు మరణాలు అధికంగా ఉండడం వలన దేశ అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని గుర్తించిన భారత ప్రభుత్వం 1985లో ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ను ప్రారంభించడం జరిగింది. తగిన సమయంలో గర్భిణీ స్త్రీలకు మరియు శిశువులకు టీకాలు ఇచ్చి శిశు మరణాలను తగ్గించడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. పేరులోనే ఉంది కదండి, ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడం. వ్యాధి నిరోధక శక్తి పెంచాలంటే ఏం చేయాలండి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయాలి, అంతే కదండి. పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలి అంటే ఖచ్చితంగా టీకాలు వేయాలి. నెక్స్ట్ శిశువులకు కూడా 5 సంవత్సరాల వరకు టీకాలు వేస్తారండి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం. దానివల్ల ఏమవుతుందండి, ఆరోగ్యకరమైన జనాభా రావడం జరుగుతుందండి. అంతే కదా, చిన్నపిల్లలే కదా అండి,
పెద్దవారయ్యి దేశాభివృద్ధికి తోడ్పడతారు. అందుకే ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలకు శిశువులకు టీకాలు వేయడము వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అనేది స్టార్ట్ చేశారో ఈ మిషన్ అనేది దాన్ని మెయిన్గా లక్ష్యంగా పెట్టుకుందండి. విజయాలు మరి ఏ విజయాలు సాధించారో చూద్దాం. ఈ మిషన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే మహిళలను శిశువులను ఇమ్యునైజేషన్ పరిధిలోనికి తీసుకురాగలిగింది. ఓకే, నెక్స్ట్ తట్టు, చికెన్ పాక్స్, మిజిల్స్ మరియు పోలియో వంటి అన్ని రకాల వ్యాక్సిన్లను దేశీయంగానే ఉత్పత్తి చేసి స్వయం సమృద్ధిని సాధించడంలో గణనీయమైన పాత్రను పోషించిందండి. ఇంపార్టెంట్. ఈ మిషన్ వెనుకబడినటువంటి ప్రాంతాలు, అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు మరియు మాతా శిశు మరణాలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధను కనబరిచాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఎక్కడైతే ఇప్పుడు ఈ మిషన్ యొక్క లక్ష్యమే అది. మాత మరియు శిశువులకు ఎప్పుడైతే ఇమ్యునైజేషన్ వ్యాధి నిరోధక శక్తి పెంచుతామో అదే మన లక్ష్యం, అంతే. అదొక్కటి మనం సాధించినట్లయితే ఆటోమేటిక్గా రానున్న తరము ఆరోగ్యకరంగా మారుతుందనేదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు, నెక్స్ట్ చదువు అక్షరాస్యత ఎక్కువ లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది. ఈ మిషన్ కృషి ఫలితంగా 1985లో ప్రతి 1000 మందికి గాను 97గా ఉన్న శిశు మరణాల సంఖ్య 1997 నాటికి 67, 2011 నాటికి 44కు తగ్గిపోయిందండి. ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. మరి ఈ మిషన్ కృషి ఫలితంగానే 2011లో భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరంలో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది? 2014. ఎవరు ప్రకటిస్తారండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దేన్ని బేస్ చేసుకొని? సో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, సో ప్రీవియస్గా ఎన్ని అయ్యాయి, ప్రజెంట్ అవుతున్నాయా లేదా, అన్ని రికార్డ్స్ అన్నీ చూసి ఈ యొక్క సంవత్సరాన్ని ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్. భారత ప్రభుత్వ ఆరోగ్య మిషన్ ఇది. భారత ప్రభుత్వం యొక్క ఆరోగ్య మిషన్. దీనిని 2014 డిసెంబర్ 25న ఎగ్జాక్ట్లీ క్రిస్మస్ రోజున కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ పథకం 2022 నాటికి భారతదేశంలో 90% పూర్తి వ్యాధి నిరోధక కవరేజీని తీసుకురావడానికి కృషి చేస్తుంది. మిషన్ ఇంద్రధనుష్ అంటే ఏంటండి? సింపుల్గా చిన్నపిల్లలకు టీకాలు వేసి వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచే లక్ష్యం అండి. చూద్దాం నెక్స్ట్ పప్పు ధాన్యాల మిషన్ అండి. ఓకేనా, చూద్దాం. పప్పు ధాన్యాలు మంచి పౌష్టిక విలువలు కలిగి ఉండడం, వీటిని పండించడం ద్వారా నేల సారం పెరగడం వంటి కారణాల వల్ల మన దేశంలో పప్పు ధాన్యాల సేద్యము వ్యవసాయ రంగంలో ఒక ప్రధాన భాగంగా ఉంది. అంతే కదండి. పప్పు ధాన్యాలు ఇప్పుడు మనం చికెన్ తిన్నామనుకోండి, చికెన్లో ఒక 1/2 కిలో చికెన్లో 250 గ్రామ్ చికెన్లో ఎంతైతే మనకు మాంసకృతులు లభిస్తాయో అదే 250 గ్రామ్స్ పప్పులో కూడా అంతే మాంసకృతులు లభిస్తాయండి. ఓకేనా, అంతేకాకుండా పప్పు ధాన్యాల సాగులో ఏమవుతుందండి? నేల సారవంతం అవుతుంది. అదేంటండి? పప్పు ధాన్యాల ద్వారా నేల సాగు పెరగడం ఏంటి అని డౌట్ రావచ్చు. ఏంటి అంటే ఈ యొక్క పప్పు ధాన్యాల చెట్లు ఏవైతే ఉంటాయో వీటిని లెగ్యుమినేసీ జాతి మొక్కలు అంటారండి. ఇవి వేళ్ళ బుడిపల నుంచి నైట్రోజన్ని పంపిస్తూ ఉంటాయి నేలలోకి. దీని ద్వారా ఏమవుతుందండి? నేల సారవంతం అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి. మరి సేంద్రియ వ్యవసాయ రంగంలో ఒక ప్రధాన భాగంగా ఉంది భారతదేశం. అయితే గత 5 దశాబ్దాల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటుకు అనుగుణంగా పెరగడం లేదు. ఓకేనా, అంత ఎక్కువగా పెరగలేదు అంటూ తెలియజేశారు. ఫలితంగా 1950-51లో దేశంలో తలసరి పప్పు ధాన్యాల వినియోగం రోజుకు 60 గ్రాములు ఉండగా 2000 సంవత్సరానికి 32 గ్రాములకు తగ్గిపోయింది. ఫలితంగా పప్పు ధాన్యాల దిగుమతి 1950-51లో 0.5 మిలియన్ టన్నులు ఉండగా 2016-17 నాటికి 6.6 మిలియన్ టన్నులకు పెరిగిందండి. అయితే 2022-23 నాటికి 2.52 మిలియన్ టన్నులకు తగ్గడం అయితే జరగడాన్ని మనం చూడవచ్చు. అంటే వీటి యొక్క కన్జంప్షన్ కూడా రోజు రోజుకి తగ్గుతున్నట్లుగా తెలియజేశారు. మరి పై కారణాల దృష్ట్యా భారతదేశంలో సామాన్య ప్రజల పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు అవసరమైన పప్పు ధాన్యాల ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడానికై 1992వ సంవత్సరంలో పప్పు ధాన్యాల టెక్నాలజీ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంటే పప్పు ధాన్యాలు అందరికీ మాంసకృతులు అందాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మన శరీరం యొక్క సౌష్ఠవం అంటే మన కండ పెరగాలంటే,
ఓకేనా. బాడీ పెరగాలంటే ఖచ్చితంగా మాంసకృతులు అనేది చాలా చాలా అవసరం. చిన్నపిల్లలకు కూడా పెరుగుదలకు మాంసకృతులు చాలా చాలా అవసరం. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి జనాభాను మనం సృష్టించాలంటే ఖచ్చితంగా మాంసకృతులు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 1992లో ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్య లక్ష్యాలేంటి? పప్పు ధాన్యాల ఉత్పాదకతను హెక్టార్కు 594 కేజీల నుంచి 702 కేజీలకు పెంచడం. 10వ ప్రణాళిక అంతానికి అంటే చివరికి 16 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి సాధించాలి. పప్పు ధాన్యాల అందుబాటును రోజుకి తలసరి 40 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఈ టెక్నాలజీ మిషన్ ప్రారంభించిన తర్వాత 10వ పంచవర్ష ప్రణాళిక అంతానికి పప్పు ధాన్యాల విస్తీర్ణము 22.6 మిలియన్ టన్నులు చేరుకోగా ఉత్పత్తి 14.7 మిలియన్ టన్నులు మరియు ఉత్పాదకత 625 గ్రాములకు చేరుకుందండి. అంటే చాలా చాలా పెరుగుదలను చూడవచ్చు. మరి 2007-2008లో పప్పు ధాన్యాల తలసరి లభ్యత రోజుకి 35.5 గ్రాములకు చేరుకుంది. అనగా ఈ మిషన్ లక్ష్యాలను సాధించడంలో దాదాపుగా విజయం సాధించిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, పాల టెక్నాలజీ మిషన్. భారతదేశము ప్రపంచంలో అత్యధిక పశు సంపదను కలిగి ఉండి పాల ఉత్పత్తిలో మాత్రం ఎంతో వెనుకబడి ఉందండి స్టార్టింగ్లో. మరి మన దేశంలో పశువుల సగటున 220 లీటర్ల పాలిస్తుండగా పశ్చిమ దేశాల్లో సగటున 3000 నుంచి 5000 లీటర్ల పాలిస్తున్నాయంటే అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి ఫ్రెండ్స్. కావున పాల ఉత్పాదన విషయంలో కేంద్ర మరియు ప్రభుత్వ చర్యలను పటిష్టపరచడానికి మరియు జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు, భారత వ్యవసాయ పరిశోధన మండలి మొదలైన వాటిని సమన్వయపరిచి పాల ఉత్పత్తి కార్యక్రమాలను మెరుగుపరచడానికి డైరీ డెవలప్మెంట్ టెక్నాలజీ మిషన్, పాల ఉత్పత్తి టెక్నాలజీ మిషన్ను ప్రారంభించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ మిషన్లో భాగంగా పాల ఉత్పత్తులను పెంచడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించింది. వాటిని జాతీయ పశు పరిశోధన సంస్థ, జాతీయ పాడి పరిశోధన సంస్థ మరియు జాతీయ గడ్డి పరిశోధన సంస్థలకు అప్పగించిందండి. ఓకేనా, మీరే చూసుకోండి ఎలాగైనా మన భారతదేశంలో పాల ఉత్పత్తి పెరగాలి అని. మరి అదేవిధంగా కొన్ని సమయ నిర్ధారిత కార్యక్రమాలను కూడా రూపొందించి వాటిని జాతీయ పాడి అభివృద్ధి బోర్డు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అప్పగించింది. దేశంలో పాల ఉత్పాదకతను పెంచడానికి 7వ ప్రణాళికలో పాల వెల్లువ పథకం 3ని ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. దేశంలో పాల ఉత్పత్తులను పెంచడానికి 7వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏంటండి? పాల వెల్లువ పథకం 3. ఈ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో గణనీయమైన పాల ఉత్పాదన జరిగిందండి. దేశంలో పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన భారతదేశం చేరుకుంది. ఈ టెక్నాలజీ మిషన్ ప్రారంభించక ముందు 1981 సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తి కేవలం 31.6 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. మరి రోజుకు తలసరి పాల ఉత్పత్తి 128 గ్రాములు మాత్రమే ఉండేది. ఈ టెక్నాలజీ మిషన్ చేపట్టిన చర్యల ఫలితంగా ప్రతి సంవత్సరం సగటున 13,000 బిలియన్ కిలోగ్రాముల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా రోజుకు తలసరి పాల లభ్యత 291 గ్రాములకు పెరిగిందండి. అంటే చాలా చాలా గ్రోత్ అయితే చూడవచ్చు. ప్రస్తుత జీడిపిలో భారత పాల పరిశ్రమ వాటా ఎంతండి? 4% ఉంది. ఈ మిషన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి, స్త్రీలు ఆర్థికంగా బలపడడానికి ఎంతగానో ఉపయోగపడింది. అదేంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు అభివృద్ధి చెందింది అంటే గ్రామాలలో ఈ యొక్క పశువులను పాడి పరిశ్రమ చేపట్టే అటువంటి వారితో కొన్ని సహకార పాల కేంద్రాలను ఏర్పాటు చేసి ఓకేనా వారితో మరి యొక్క పాల వ్యాపారం చేయించడం. ఓకేనా, అంతేకాకుండా దీని ద్వారా ఏమైంది? స్త్రీలు ఎంపవర్మెంట్ అయితే సాధించారు, ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి అయితే ఉపయోగపడింది. అండ్ ప్రజెంట్ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము మన దేశమే అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, త్రాగునీటి మిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దేశంలో అన్ని గ్రామాలకు పరిశుభ్రమైన నీటిని అందించాలనే లక్ష్యంతో 1986 సంవత్సరంలో ఈ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు అవసరమైనంత త్రాగునీటిని అందించడమే కాకుండా నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అన్ని అంశాలపై ఈ మిషన్ దృష్టి సారించిందండి. ఇంపార్టెంట్ అంటే త్రాగునీటిని అందించాలి. నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటర్ని ఏ విధంగా మనము సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, నీటి వేస్టేజ్ని తగ్గించాలనేటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేదే ముఖ్య ఉద్దేశం.
మరి 1991లో మిషన్ పేరును రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్గా మార్చడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి దీని యొక్క లక్ష్యాలేంటి? గ్రామీణ ప్రాంతాలలో ప్రతిరోజు ప్రతి మనిషికి 40 లీటర్ల చొప్పున త్రాగునీరు అందించడం. ఎన్ని లీటర్లు అండి? 40 లీటర్ల చొప్పున త్రాగునీరు. అలాగే ఎడారి ప్రాంతాల్లో రోజుకు 70 లీటర్ల త్రాగునీటిని అందించడము లక్ష్యంగా పెట్టుకుందండి. కేవలం మనుషులకే కాకుండా పశువులకు కూడా రోజుకు తలసరి 30 లీటర్ల నీటిని అందించడం. ప్రతి 250 మందికి ఒక చేతి పంపును అంటే బోరింగ్లను ఏర్పాటు చేయడం. నీరు లభించే ప్రదేశాలలో మైదానాలలో ఆవాసాలకు 1.6 కిలోమీటర్ల లోపున నీరు లభ్యమయ్యేటట్లు చూడడం. కొండ ప్రాంతాల్లో అలాగే 100 మీటర్ల లోపులోనే మంచినీరు లభ్యమయ్యేటట్లు చూడడము వీటి యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ లక్ష్యాలండి. ఈ లక్ష్యాలను మరి ఈ మిషన్ అధిగమించిందా, లక్ష్యాలపైన విజయం సాధించిందా అనేది చూద్దాం. ఈ మిషన్ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా 55 మినీ మిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే లక్ష్యాలను సాధించడానికి దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంది. అవే 55 మినీ మిషన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ మిషన్లో భాగంగా ఇండియా 2 పేరట విలేజ్ లెవెల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పంపులను అభివృద్ధి చేయడము జరిగింది. ఏంటండి? విలేజ్ లెవెల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పంపులు. 1991వ సంవత్సరంలో మరో 3032 గ్రామాలను ఈ మిషన్ పరిధిలోనికి తీసుకువచ్చి మంచినీటి వసతులను ఇక్కడ కల్పించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, ఈ మిషన్లో భాగంగానే మన దేశంలో పరిశుభ్రమైన భూగర్భ జలాలను కనుగొనేందుకు రిమోట్ సెన్సింగ్ మరియు రెసిస్టివిటీ పద్ధతులను ఉపయోగించి తర్వాత హైడ్రోలాజికల్ మ్యాప్స్ను తయారు చేయడం మరియు ఎక్కువ లోతుకు డ్రిల్లింగ్ చేసే పద్ధతులను అనుసరించడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నూనె గింజల టెక్నాలజీ మిషన్ అండి. 1986వ సంవత్సరంలో నూనె గింజల టెక్నాలజీ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడండి? 86లో. మరి భారతదేశంలో ఆహార ధాన్యాల తర్వాత అత్యధిక విస్తీర్ణంలో నూనె గింజలను పండించడం జరుగుతుంది. దేశంలో నూనె గింజలు పంట విస్తీర్ణం స్వతంత్రము వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ పరిణామంలో పెరిగినప్పటికీ పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా నూనె గింజల ఉత్పత్తి అయితే సాధించలేకపోయామన్నట్లుగా తెలియజేశారు. మరి దేశంలో నూనె గింజల ఉత్పత్తి స్వయం సమృద్ధికి కావలసిన వనరులన్నీ కూడా సరి అయిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే ప్రధాన సమస్య. అంతే కదండి, స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అంత టెక్నాలజీ లేదు మన దగ్గర, ఉన్నవాడితోనే సర్దిపుచ్చుకునే వాళ్ళం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసి వచ్చింది ఏంటి అంటే దిగుమతుల పైన ఆధారపడడంతో లేదు, మనం స్వయం సమృద్ధిని ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచించినప్పుడు వచ్చినటువంటి అంశాలు ఏంటి? మన దేశంలో ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, కానీ దానికి సాంకేతిక పరిజ్ఞానం లేదు అని చెప్పేసి దీన్ని ఒక సమస్యగా చూడడం జరిగింది. అయితే మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నూనె గింజల ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించి తద్వారా విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేయడం అని ఇంపార్టెంట్. అంతే కదండి, ఒక దేశం నుంచి మనము ఏ వస్తువునైనా దిగుమతి చేసుకున్నప్పుడు మనము పే చేయాలి. ఎందులో పే చేయాలి? మన రూపీస్లో కాదండి, డాలర్స్లో పే చేయాలి కదా. దానివల్ల ఏమవుతుందంటే విదేశీ మారక ద్రవ్యం అనేది తగ్గుతుంది మన దేశంలో. దాని ద్వారా ఏమవుతుందండి? ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, అంతేకాకుండా 2000 సంవత్సరం వరకు 26 మిలియన్ టన్నుల నూనె గింజలు, 8 టన్నుల వంట నూనె ఉత్పత్తి చేయడం ఈ మిషన్లో ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పరిశోధన కార్యక్రమాలను మెరుగుపరిచి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను సరఫరా చేయడము, నవీన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం కూడా జరిగింది. మరి ఈ టెక్నాలజీ మిషన్ నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి 4 విభాగాల వ్యూహాన్ని అనుసరిస్తుందండి. ఏంటి చూద్దాం. రైతులకు ప్రయోజనం సమకూర్చే విధంగా సాంకేతికతను, సేవను అందించడమే కాక ప్రోత్సాహిక ధరలను కూడా అందించడం. అంటే ఏమంటారు? మినిమం సపోర్టింగ్ ప్రైస్ అండి, కనీస మద్దతు ధరలు అందించడం, సాంకేతిక విధానాలు అందించడం, నెక్స్ట్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది చేశారు. వంట నూనె ధరల అస్థిరతను నిరోధించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలి. ఇందుకోసం మార్కెట్పై నియంత్రణ కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి. ఓకే, ప్రాసెసింగ్ పరిశ్రమలో సరి అయినటువంటి ప్రాసెసింగ్ టెక్నాలజీని పెంపొందించి నూనె ఉత్పత్తిని అధికంగా చేయడం అనేది కూడా దీని యొక్క ముఖ్యమైన వ్యూహంగా చెప్పుకోవచ్చు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. సో నెక్స్ట్ టాపిక్లో మనము దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి కదా, జాతీయ సాక్షరతా మిషన్ 1988,
జూ టెక్నాలజీ మిషన్ 2006, ప్రతి టెక్నాలజీ మిషన్ 2000, జాతీయ విద్యా కమిషన్ 2009, జాతీయ ఆహార భద్రత కమిషన్ 2007, మొక్కజొన్న మైజ్ టెక్నాలజీ మిషన్ 1995, సాక్షర భారత్ మిషన్ 2009. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా మన యొక్క గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.